గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు నమస్తే తెలంగాణ దినపత్రిక ఠాణాల్లో రైతు బందీ అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం ఎక్కడికక్కడ అరెస్టులు ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె అంటూ మనం వార్తను చూస్తున్నాం నిన్న ప్రజాభవన్ ముట్టడి పిలుపుతో పోలీసు బలగాలను మోహరించిండ్రు రైతులను అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించిండ్రు అన్నదాతను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడ్డది ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటూ రైతన్నల ఆగ్రహం అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తుంది ఇక నెక్స్ట్ సర్కార్కు రైతుల ఉసురు తగులుతుంది అంటూ ఇంకో వార్త చూస్తున్నాం వెంటనే రైతు బంధు రుణమాఫీ నిధులు ఇవ్వాలి దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉంటే కాంగ్రెస్ నేతల ఏడుపుగొట్టు మాటలు అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపాటు మన వార్తను చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే గూండాగిరికి పోలీసులు అండ అంటూ చూస్తున్నాం రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే ఓపిక పడుతున్నాం శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణం సీఎం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దాడులు ఇకనైనా ఆపండి ఇప్పటికే చాలాసార్లు జరిగాయి 4 సార్లు ఫిర్యాదు చేశాం స్టేషన్లలో కాంగ్రెస్ నేతల పుట్టినరోజు వేడుకల అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నాం వరుస ఘటనకు సంబంధించి డీజీపీకి మాజీ మంత్రుల ఫిర్యాదు అంటూ కూడా మన వార్త గమనించవచ్చు ఇక మరోవైపు గాంధీ దవాఖానపై నిజ నిర్ధారణ కమిటీ అంటూ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తాం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం మాతా శిశు మరణాలపై సర్కారు స్పందన అమానవీయం ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి మాని చక్కదిద్దుకోవాలి ఒకవేళ బీఆర్ఎస్ ప్రైవేటుకు కొమ్ముగాసి ఉంటే రాష్ట్రంలో తెల్లకోటి విప్లవం సాధ్యమయ్యేదా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే బిగ్ బ్రదర్స్ బెదిరింపులు అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది కుందారం భూదందా 100 ఎకరాలు చెరా అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటూ చూస్తున్నాం నయీం మనుచరుల దింపి రైతులకు బెదిరింపులు భూ పోరాట నేల అజలాపురంలో నేడు వల్లకల్లోలం కొట్ర చౌరస్తా వేదికగా బేరసారాలు ఒప్పందం రైతుల నుంచి ఇప్పటికే 100 ఎకరాలకు పైగా కొనుగోలు 400 ఎకరాల లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు కుందారం సమీపం నుంచే RRR అలైన్మెంట్ ఈ భూముల కోసమే 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అంటూ కూడా మనం వార్తను ప్రధానంగా గమనించవచ్చు భూదందా ఎట్లా జరుగుతుందో రాష్ట్రంలోని ఇక నెక్స్ట్ చూస్తే గుడి తండా గుండెపై RRR పిడుగు అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది ఆ పేరు ప్రస్తావిస్తేనే తండావాసులకు కన్నెర్ర పెద్దోళ్ల కోసం ఊరిని నాశనం చేస్తారంటూ ఆగ్రహం నెల రోజులుగా నిద్రపోతలేమని తీవ్ర ఆవేదన అంటూ చూస్తున్నాం మరోవైపు ఇక్కడే సర్వేలు RRR కలకలం అంటూ కూడా మార్కింగ్ పై రైతుల మండిపాటు అలైన్మెంట్ మార్పుపై ఆర్డీఓకు ఫోన్ తెలియకుండానే సర్వే అంటూ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడే పాత అలైన్మెంట్ ని కొనసాగించాలి అంటూ రైతులు మాట్లాడుతున్న మాట తండాను కాపాడండి పేద ప్రజల పొట్టగొట్టొద్దు మా బతుకులు ఆగమవుతున్నాయంటూ అక్కడ ప్రజల ఆవేదనను మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే దొంగ రాత్రి డ్రోన్ల సర్వే అంటూ మనం ఇంకో ప్రధాన వార్త చూడొచ్చు అర్ధరాత్రి వేళ పల్లెల మీదకి సర్వే డ్రోన్లు రైతులకు తెలియకుండా పొలాల్లో హద్దు రాళ్ళు అంటూ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే అల్లుడా మజాకా అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం తొర్రూరులో ఎర్రకుంట అలుగు వివాదాస్పదం ఉన్న చోట కాకుండా స్థలం మార్చి నిర్మాణం దీని వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్న రైతులు విల్లాల కోసమే నీటి మళ్లింపు అని అనుమానాలు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు ఎమ్మెల్యే అల్లుడితో ప్రాణభయం అంటూ ఆరోపణలు తమ భూములు మునుగుతాయని ఆందోళన 6 రోజులుగా అక్కడ రైతు కుటుంబాల నిరసనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి అంటూ వార్త చూస్తున్నాం స్వరాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున తోడ్పాటు 40 ఏళ్లతో సమానంగా 10 ఏళ్లలో ఉద్యోగాల కల్పన రాష్ట్రంలో భారీగా విస్తరించిన ఐటీ ఆహార ఔషధ పరిశ్రమలు ఎంఎస్ఎంఈ పాలసీ సందర్భంగా వెల్లడించిన ప్రభుత్వం 12 రంగాల్లో 40 ఏళ్లలో లభించిన ఉద్యోగాలు 67 లక్షలు ఇందులో 10 ఏళ్లలో లభించిన ఉద్యోగాలు 30 లక్షలు అంటూ డేటాతో కూడిన నివేదికకు సంబంధించిన వార్త మనం చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే నిర్ణయాలు ఘనం అమలు మందగమనం అంటూ చూస్తున్నాం ఒక్కటి సరిగ్గా అమలు కానీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు ఉపసంఘం పేరుతో కాలయాపన అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు ఇక ఫ్రీ పవర్ ఎఫెక్ట్ త్వరలో కరెంట్ షాక్ అంటూ మనం చూస్తున్నాం వార్తని విద్యుత్ వినియోగంపై 1200 కోట్ల భారం ఎల్టీ కేటగిరీలో 10 నుంచి 50 వరకు ఫిక్స్డ్ ఛార్జీల పెంపు హెచ్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీలతో పాటు బిల్లుల పెంపు కుటీర పరిశ్రమలు పంచాయతీలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లపై భారం టీఎస్జెడిఆర్సీకి డిస్కంల ప్రతిపాదనలు అంటూ కూడా ఇక నెక్స్ట్ ఫర్దర్గా పవర్ ఛార్జెస్ ఎట్లా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన వార్తని మనం చూడొచ్చు ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం తెలంగాణ టుడే ప్రధానంగా గవర్నమెంట్ స్టిఫల్స్ ఫార్మర్స్ వాయిసెస్ యాంగర్ రేజెస్ అంటూ రైట్స్ ఇన్క్లూడింగ్ దోస్ ఇన్ సీఎంస్ కొడంగల్ అండర్ హౌస్ అరెస్ట్ అంటూ కూడా రాష్ట్రంలో నిన్న రైతుల ప్రజాభవన్ ముట్టడి నేపథ్యంలో జరిగిన ఆందోళనలకు సంబంధించి చూడొచ్చు సాక్షాత్తు సీఎం ఏరియాలో కూడా కొడంగల్లో రైతుల ఆందోళన అక్కడ రైతులను అరెస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్ కూడా ప్రధానంగా తెలంగాణ టుడే ప్రచురించింది ఇక ఇవి ఇవాళ ప్రధాన వార్తలు